Hello friends, welcome to the series of questions related to the Polyset examinations for both AP and Telangana students. సో మనం 91 to 95 కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు 96 to 100 అనేది చూద్దాం. సో ప్రతి క్వశ్చన్ కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని ప్రతి బిట్ దగ్గర డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలా ఒక బిట్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ కీ పాయింట్స్ అనేవి మీకు ఇక్కడ డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అది మీరు గమనించాలి, ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా కూడా ఫ్లో ఫ్లో అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. సో మనకి ఏదైతే ప్రణాళిక ఉందో, మనకి ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ చక్కగా వినియోగించుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టైమ్ స్లాట్స్ ని డివిజన్ చేసుకొని ఈ 3 సబ్జెక్ట్స్ ని థరోగా రివిజన్ చేస్తూ ఉండండి. మన యొక్క టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ యొక్క మన యొక్క టార్గెట్ అనమాట. సో మీరు ఫ్లో అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. టెస్టులు అనేవి ఇలా వైటీల్లో వస్తున్నటువంటి టెస్టులని హాజరవ్వండి. సో మీకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే దయచేసి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ విజిబుల్ లైట్. సో మనకి విజిబుల్ లైట్ అనేది ఏంటి ఫ్రెండ్స్? విజిబుల్ లైట్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. సార్ ఏంటి సార్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి అసలు మేము ఇప్పటి వరకు వచ్చి వినలేదు సార్ అంటే, ఇప్పుడు చూడండి, వేవ్స్ అనేవి మనకి ముఖ్యంగా రెండు రకాలు. వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద టూ టైప్స్. వన్ ఈస్ మెకానికల్ వేవ్స్, another one is non-mechanical waves. Non-mechanical waves are nothing but electromagnetic waves. What is the main difference? What is the definition of the each individual wave, sir? Sir, mechanical waves means these waves particularly require some mediums to propagate. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీటికి మీడియం అనేది అవసరం అండి. అది మీడియం అంటే గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఎలాగైనా సరే ఒక ఏదో ఒకటి అవసరం అనమాట. ఈ మెకానికల్ వేవ్స్ అనేవి ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ అవ్వాలంటే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా సౌండ్ వేవ్స్, సునామీ వేవ్స్, మనకి ఎర్త్ క్వేక్స్, ఇలాంటివన్నీ కూడా మనకి మెకానికల్ వేవ్స్ కిందనే వస్తాయండి. మన సౌండే ఉందండి, మన వోకల్ కార్డ్స్ లో ఏదైతే వైబ్రేషన్స్ అవుతున్నాయో ఆ వైబ్రేషన్స్ మనకి రిలీజ్ అవుతున్నప్పుడు ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి పార్టికల్స్, ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ ని డిస్టర్బెన్స్ చేయడం వల్లే మనకి సౌండ్ అనేది ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వైబ్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సౌండ్ అనేది ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ అవుతుంది అని మనం సెన్స్ చేయగలుగుతున్నాం. కానీ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే వాటికి దేర్ ఈస్ నో మీడియం ఈస్ రిక్వైర్డ్. సార్ మీరు చంద్రయాన్ 3 మిషన్ ఉపయోగించుకుని ఆ వ్యోమనౌక ద్వారా, ఆ స్పేస్ షటిల్ ద్వారా మీరు చంద్రుడి మీద ల్యాండ్ అయ్యారండి. మీరు ముగ్గురు ల్యాండ్ అయ్యారు, ఇద్దరు ల్యాండ్ అయ్యారు. సో మీరిద్దరూ కూడా కొంత దూరంలో ఉండి చంద్రుడి మీద దిగిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి హెల్మెట్ తీశారనమాట. సో మీరు మాట్లాడుకున్న విషయాలు ఒకరి నుంచి మరొకరికి వినిపిస్తాయా? సార్ మూన్ మీద సౌండ్ అనేది ట్రావెల్ అవుతుందా? అసలు మూన్ మీద అట్మాస్ఫియర్ అనేది ఉన్నదా? మూన్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు. అలాంటప్పుడు మీరు ఒకరు మాట్లాడితే మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు మరొక వ్యోమగామికి, మరొక ఆస్ట్రోనాట్ కి ఎలా వినిపిస్తుంది? అట్మాస్ఫియర్ ఉంటేనే ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ పార్టికల్స్ కాంబినేషన్ ఉంటేనే మీ యొక్క వోకల్ కార్డ్స్ నుంచి రిలీజ్ అవుతున్న సౌండ్ అనేది ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి కొలిషన్ వల్ల ఒక పార్టికల్ మరొక ఎడ్జసెంట్ పార్టికల్ కొలిషన్ అవుతూ మరొక వ్యక్తి లేదా మరొక వస్తువు దగ్గరికి, అతని ఇయర్ లో ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ దగ్గరికి, మిడిల్ ఇయర్ దగ్గరికి చేరవేయడం జరుగుతుంది. కానీ అసలు ఆ అట్మాస్ఫియర్ లేదు మూన్ లో. మరి ఎలా సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతాయి? సౌండ్ వేవ్స్ కెనాట్ బి ట్రావెల్ ఆన్ మూన్. మూనే కాదు, అవుట్ ఆఫ్ స్పేస్ ఎక్కడ కూడా సౌండ్ వేవ్స్ అంటే ట్రావెల్ అవ్వదు. జీరో సౌండ్ వేవ్స్ ఆర్ జీరో అవుట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఎందువల్ల అంటే అవి మీడియం లేకపోతే ట్రావెల్ అవ్వవు, అట్మాస్ఫియర్ లేకపోతే ట్రావెల్ అవ్వలేవు. కానీ నాన్ మ్యాగ్నెటిక్ అంటే మనకి నాన్ మెకానికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్, అలాగే ఎక్స్రేస్, గామా రేస్, రేడియో వేవ్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ లో లైట్ లాంటి రేస్ అనేవి ఎటువంటి మీడియం అవసరం లేకుండానే ట్రావెల్ అవ్వగలవు. సో మనకి వాక్యూమ్ లో కూడా అంటే మూన్ లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనకి లైట్ అనేది ఈజీగా ట్రావెల్ అవ్వగలదు. సో మనకి లైట్, ఎక్స్రేస్, గామా రేస్, యూవీ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా చెప్తాం అనమాట. అందులోనూ రేడియో వేవ్స్ అనేది ముఖ్యంగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే మనకి
ఏవైతే కమ్యూనికేషన్స్ శాటిలైట్స్, ఒక శాటిలైట్ ని పంపించి అంతరిక్షం లోపల, ఒక స్పేస్ లోపల పోలార్ ఆర్బిటాల్లో గానీ, జియో సింక్రోనస్ ఆర్బిటాల్లో గానీ, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్లో గానీ విడిచిపెట్టిన తర్వాత ఎస్కేప్ వెలాసిటీని యూజ్ చేసి 11.1 కిలోమీటర్ పర్ సెకండ్ యూజ్ చేసి, సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏ వస్తువునైనా సరే 11.1 కిలోమీటర్ పర్ సెకండ్ అంత స్పీడ్ తో మీరు విసరగలిగితే ఖచ్చితంగా అది భూమికి అవతల పడి ఉంటుంది. భూమికి అవతల పడడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఈ బూస్ట్ అప్ అవ్వడానికి, ఈ ట్రస్ట్ ఫోర్స్ అవ్వడానికి మనకి డిఫరెంట్ ఫ్యూయల్స్ ని స్పేస్ క్రాఫ్ట్ లో యూజ్ చేస్తాం. ఆక్సిజన్ ఫ్యూయల్, లిక్విడ్ హైడ్రోజన్ ఫ్లూయిడ్, సాలిడ్ ఫ్యూయల్, క్రయోజనిక్ ఇంజన్స్, వికాస్ ఇంజన్స్ ఇలాంటివి యూజ్ చేస్తా ఉంటాం అనమాట ఈ స్పీడ్ ని రీచ్ అవ్వాలని చెప్పేసి. సో మనకి ఈ వెలాసిటీ రీచ్ అయిన తర్వాత మనకి ఏదైతే ఆబ్జెక్ట్ లోకి వెళ్తుందో మనకి ఆ సాటిలైట్స్ తో రిలేషన్, కాంటాక్ట్, మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఏ టైప్స్ ఆఫ్ వేవ్స్ తో జరుపుతామంటే రేడియో వేవ్స్ అండి. అవుట్ ఆఫ్ స్పేస్ ఏ వస్తువులు ఉన్నా సరే వాటితో కమ్యూనికేషన్ జరపాలి అంటే రేడియో వేవ్స్ తప్ప మరి ఏ వేవ్స్ మనకి ఆల్టర్నేటివ్ లేదు. ఎందువల్ల, ఏ ప్రాపర్టీ ఉండడం వల్ల మనం రేడియో వేవ్స్ ని ఎంచుకోవడం జరుగుతుంది. రేడియో వేవ్స్ కు ఉన్నటువంటి ఏకైక ప్రాపర్టీ ఏంటంటే హైయెస్ట్ వేవ్ లెంత్. దీని యొక్క వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక తరంగానికి ఒక వేవ్ కి వేవ్ లో టాప్ మోస్ట్ పోర్షన్ ఏమంటారు, క్రస్ట్ అంటారు. లోవర్ మోస్ట్ పోర్షన్ ని ట్రఫ్ అంటారు. ఒక క్రస్ట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని వేవ్ లెంత్ అంటారు, విచ్ ఇస్ ఇండికేటెడ్ బై ద లాంబ్డా. ఈ లాంబ్డా అనేది అన్ని వేవ్స్ కన్నా దేనికి ఎక్కువగా ఉంటుంది అంటే రేడియో వేవ్స్ కి. మనం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆ ప్రోగ్రామ్ ని ఎక్కువ దూరం తీసుకువెళ్ళడంలో సహాయపడే వేవ్స్ ఏంటి అంటే రేడియో వేవ్స్. అందువల్ల మీకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ లో గానీ మనకి ఈ ఏలియన్స్ తో, ఏవైతే ఏలియన్స్ తో ఉన్నాయో వాటి యొక్క సంభాషణలు వినాలన్నా ఈ పెద్ద టెలిస్కోప్లను తయారు చేసి తరంగాల్ని ఎప్పుడు సిగ్నల్స్ అలా పంపిస్తూనే ఉంటారన్నమాట. అంటే అవుట్ ఆఫ్ ది స్పేస్ ఏమైనా జీవులు ఉంటే మన యొక్క సిగ్నల్స్ ని క్యాచ్ చేసుకుని మనతో కమ్యూనికేషన్ జరపడానికి ఏమైనా వీలు ఉంటుందని చెప్పేసి. సో ఏ ప్రాపర్టీ ఉండాలండి ఈ రేడియో వేవ్స్ అంత ప్రత్యేకత కొడుకుంది? హైయెస్ట్ వేవ్ లెంత్. మరి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటే దీనికి ఏది లీస్ట్ గా ఉంటుంది? వేవ్ లెంత్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద న్యూ అంటే ఏంటండి? ఫ్రీక్వెన్సీ. లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది ఏంటంటే రేడియో వేవ్స్. హైయెస్ట్ వేవ్ లెంత్ ఉన్నది రేడియో వేవ్స్, లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది రేడియో వేవ్స్. మరి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండి లీస్ట్ వేవ్ లెంత్ ఉన్నవి ఏంటండి? లీస్ట్ వేవ్ లెంత్ ఉండి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నవేంటి? గామా రేస్. సో గామా రేస్ కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ఏంటి? ఇవి ఒక వేవ్ అనేది ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వలేదు, కానీ తక్కువ టైంలో ఎక్కువ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ మీనింగ్ ఏంటండి? నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ క్రియేటెడ్ ఇన్ 1 యూనిట్ ఆఫ్ టైం. అంటే ఒక సెకండ్ లో ఎక్కువ వేవ్స్ ప్రొడ్యూస్ అవడం అన్నమాట. అంటే రేడియో వేవ్స్ కి గామా వేవ్స్ కి ఒకటే గమనించండి. రేడియో వేవ్స్ తక్కువ రిలీజ్ అయిన టైం బట్టి కానీ ఒక వేవ్ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. కానీ తక్కువ టైంలో ఎక్కువ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇలాంటి గామా రేస్ ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఇక్కడ మన రియల్ లైఫ్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడైతే మనకి సర్జరీస్ గానీ, ఏమైనా టిష్యూస్ ని మార్పు చేయాలన్నా, లేకపోతే స్టోన్స్ ని కరిగించాలన్నా, లేకపోతే లాసిక్ లేజర్ ట్రీట్మెంట్, మీ యొక్క ఐసైట్ పోగొట్టాలన్నా, ఇలాంటి ప్రతి చోట కూడా మనం గామా రేస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దెర్ ఈస్ ఏ మోస్ట్ పెనెట్రేటబుల్ రేస్ అని దేనికి పేరంటే గామా రేస్ కి. ఎక్కడికైనా చొచ్చుకుని పోగలవు గామా రేస్. బట్ లాంగర్ డిస్టెన్సెస్ వెళ్ళలేవు, ఎందుకంటే వేవ్ లెంత్ చాలా తక్కువ. కానీ తక్కువ ఉంది, వెళ్ళే తక్కువ దూరమైన చాలా డెప్త్, చాలా డీప్ గా, చాలా పెనిట్రేట్ అయ్యి చుచ్చుకుని పోయి వెళ్ళే స్వభావం కలిగి ఉందంట గామా రేస్. సో మధ్యస్థంగా ఉన్నటువంటి రేసే ఈ విజిబుల్ రేస్ అండి. విజిబుల్ రేస్ అంటే ఏం లేదు, మన ట్యూబ్ లైట్ నుంచి కాంతి వస్తుందండి. ఈ కాంతిలో ఒక వైట్ లైట్ లో ఏమేమి ఉంటాయి? విబ్గ్యార్ అనేది ఉంటుందని మనం నేర్చుకుంటాం. ఈ విబ్గ్యార్ మొత్తం అంతా కూడా మనకి వైట్ లైట్ అని చెప్తాం. వైట్ లైట్ కాంబినేషన్ ఇస్ ఏ విబ్గ్యార్. సో మనకి గ్రూప్ ఆఫ్ కలర్స్ ని మనం వైట్ కలర్ అని అంటాం అనమాట. సో ఈ విజిబుల్ లైట్ అనేది ఎంత రేడియేషన్, ఎంత ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది అంటే 400 to 700 నానోమీటర్. నానో అంటే 10⁻⁻⁹ మీటర్స్ అని మీనింగ్. ఓకేనా? సో మైక్రాన్స్ లో అయితే 10 to 0.1 మైక్రాన్ మీటర్స్, నానోస్ లో అయితే 400 to 700 నానోమీటర్స్ అనమాట. ఓకేనా? మళ్ళీ ఈ విబ్గ్యార్ లో ఏది ఫ్రీక్వెన్సీ ఎక్కువ, ఏది వేవ్ లెంత్ ఎక్కువ అంటే చూసారా, విబ్గ్యార్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది, అంటే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది వైలెట్ కలర్ అనేది. మరి రెడ్ కలర్ అనేది
ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, హైయెస్ట్ గా ఉంటుంది. అందుకే రెడ్ కలర్ అనేది లాంగర్ డిస్టెన్స్ ప్రయాణించగలదు. కానీ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ, మోస్ట్ ఎనర్జెటిక్ కలర్ ఏంటయ్యా అంటే వైలెట్ అంటారు. ఎందుకంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి. కానీ లాంగ్ దూరాలు ప్రయాణించాలంటే సిగ్నల్స్ లో ఎక్కువ ఏ కలర్ ని ఉపయోగిస్తారు? రెడ్ కలర్. ఎందుకు సిగ్నల్స్ లో రెడ్ కలర్ యూజ్ చేస్తారు? ఎందుకంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ టైం పీరియడ్ లో ఈ హారిజంటల్ లైన్ లో ఏదైతే గామా రేస్ కి రేడియో వేవ్స్ కి ప్రాపర్టీస్ ఉన్నాయో అలాగే వైలెట్ రేస్ కి రెడ్ రేస్ కి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఇలా వెళ్తున్న కొద్ది వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ఏ డాబినస్ ట్రైడ్? డాబినస్ ట్రైడ్ అంటే ఏం లేదండి, మనకి ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉందో ఆ పీరియాడిక్ టేబుల్ యొక్క డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా 4 స్టేజెస్ లో జరిగాయండి. దాంట్లో అసలు ఆ పీరియాడిక్ టేబుల్ అసలు ఏవైతే కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక దగ్గర చేర్చాలి అనే ఆలోచన ఎవరికి మొదలైందంట? ఫస్ట్ టైం డాబినర్ అనే ఆయనకి మొదలైందంట. సో ఇది ఎప్పుడు మొదలైందంట? ఎర్లీ 1800s లో మొదలైందంట. ఇతని కాలంలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట? 30 ఎలిమెంట్స్ ఉన్నాయంట. సో ఈ 30 ఎలిమెంట్స్ లో ఈయన ఏ థియరీ ప్రపోజ్ చేశారంటే త్రిక సిద్ధాంతం, ట్రైడ్ థియరీ. ట్రైడ్ థియరీ ఏం చెప్తుందండి? ద సమ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ extreme elements is equal to the atomic mass of మిడిల్ ఎలిమెంట్. అంటే ఇతను ట్రైడ్ థియరీలో 3 ఎలిమెంట్స్ గ్రూప్స్ ని చెప్తున్నాడండి. 1, 2, 3 ఎలిమెంట్స్. 1, 3 ఎలిమెంట్ యొక్క యావరేజ్ అటామిక్ మాస్ అనేది సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ కి ఈక్వల్ గా ఉంటదంట. సో ఇక్కడ ఆ రూల్ ని ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో లిథియం యొక్క అటామిక్ నంబర్ ఎంత అండి? అటామిక్ నంబర్ అనేది 3. అటామిక్ మాస్ అన్నది ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 2 + 1 చేయాలి. అంటే దీని యొక్క అటామిక్ మాస్ 7. పొటాషియం యొక్క అటామిక్ మాస్ ఎంత? పొటాషియం అటామిక్ నంబర్ అంటే 19. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి అటామిక్ మాస్ ఏమవుతుంది? ఇంటూ 2 + 1 38 + 1 39. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. 7 + 39/2 ఎంత వస్తుంది? 46/2 అంటే 23. అంటే సోడియం యొక్క అటామిక్ మాస్ 23 కాదా అని చెక్ చేయాలి. సోడియం యొక్క అటామిక్ నెంబర్ అంతా 11. 11 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి? దీని యొక్క అటామిక్ మాస్ కనిపెట్టాలంటే 11 × 2 + 1 దీని యొక్క అటామిక్ మాస్ అంతా 23. సో దిస్ రిలేషన్ ఈస్ పాసిబుల్. అంటే ఇది డాబినార్ ట్రైడ్ ఇండికేట్ చేస్తున్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మిగతా కూడా క్రాస్ చెక్ చేద్దాం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ అంతా 11. అంటే దీని యొక్క అటామిక్ మాస్ 23 అవుతుంది ఇంటూ 2 + 1. పొటాషియం యొక్క అటామిక్ నెంబర్ 19. దీని యొక్క అటామిక్ నెంబర్ ఏమవుతుంది? అటామిక్ మాస్ ఏమవుతుంది? 19 × 2 + 1 39. అల్యూమినియం 13. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి అటామిక్ నెంబర్ మాస్ ఏమవుతుంది? 13 × 2 + 1 27. సో 27, 23 యావరేజ్ 39 కాదు, తప్పు. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 6. మాస్ ఏమవుతుంది? ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మాస్ అనేది జస్ట్ డబుల్ చేయండి, 12. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ అంటే 8. సో ఆక్సిజన్ యొక్క మాస్ ఏమవుతుంది? జస్ట్ డబుల్ చేయండి, ఈవెన్ నెంబర్ కాబట్టి 16. ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే 9. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇంటూ 2 + 1 9 × 2 18 + 1 19. 12, 19 యొక్క యావరేజ్ 16 అండి, తప్పు. హీలియం యొక్క అటామిక్ నెంబర్ అంతా 2. అంటే హీలియం యొక్క మాస్ ఏమవుతుంది? ఇంటూ 2 + 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి డబల్ చేయండి జస్ట్ అంతే. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. 1 × 1 జస్ట్ హైడ్రోజన్ ఎక్సెప్షనల్ కేస్. హైడ్రోజన్ యొక్క మాస్ కూడా 1 ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే బండ గుర్తు అప్లై చేస్తున్నారో అంటే అటామిక్ నంబర్ నుంచి అటామిక్ మాస్ ని ఎలా గుర్తుపట్టాలి అంటే అటామిక్ నంబర్ ఈవెన్ అయితే జస్ట్ మీరు డబల్ చేస్తున్నారు, ఇంటూ 2 చేస్తారు. ఆడ్ అయితే ఇంటూ 2 + 1 చేస్తారు. కానీ ఇది కొన్ని చోట్ల అప్లై కాదు. ఇది హైడ్రోజన్, బెరీలియం, నైట్రోజన్ ఇలాంటి వాటి దగ్గర అప్లై అవ్వదు. క్లోరిన్ దగ్గర అప్లై అవ్వదు. కాల్షియం వరకు ఈ 5 ఎలిమెంట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల అప్లై అవుతుంది. సో హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. సో కార్బన్ అటామిక్ నెంబర్ 6. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇంటూ 2 12. సో 12 కి 4 కి ఉన్న యావరేజ్ చేస్తే 1 వస్తుందండి, ఇది కూడా తప్పే. సో ట్రైడ్ థియరీలో ఇది ఒకటే సాటిస్ఫై అవుతుంది. సో డాబినా తర్వాత ఎవరండి?
న్యూలాండ్ ఆక్టేవ్స్. న్యూలాండ్ ఆక్టేవ్స్ ఏం చెప్పాడు? ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అన్నాడు. అలాగే ఇతని ఎలిమెంట్స్ ని సరిగమ పదనిస అనే మ్యూజికల్ నోట్స్ ఫార్మెట్ లో చెప్పడం జరిగింది. అలాగే న్యూలాండ్ ఆక్టేవ్స్ యొక్క థియరీ కేవలం లైట్ వెయిట్ ఎలిమెంట్స్ అంటే కాల్షియం వరకు మాత్రమే పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. సో న్యూలాండ్ ఆక్టేవ్స్ తర్వాత మనకి పీరియాడిక్ టేబుల్లో మాక్సిమం మెజర్మెంట్స్ చేసింది. అంటే ఇంకా ఫైనల్ గా మనం పీరియాడిక్ టేబుల్లో ఫైనల్ అరేంజ్మెంట్ చేసి మన పీరియాడిక్ టేబుల్ ని గ్రూప్స్ పీరియడ్స్ వైజ్ గా ఇప్పించింది ఎవరంటే మ్యాండెలివ్. మనకు తెలిసిందే రష్యన్ సైంటిస్ట్. సో మ్యాండెలివ్ ముఖ్యంగా 8 గ్రూప్స్ 6 పీరియడ్స్ తో అతను ఒక టేబుల్ ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డాబినర్ టైంలో 30 ఎలిమెంట్స్ మాత్రమే ఉండేవి. న్యూలాండ్ టైంలో మనకి 56 ఎలిమెంట్స్ ఉండేవి, 57 ఎలిమెంట్స్ ఉండేవి. మ్యాండెలివ్ టైంలో 63 ఎలిమెంట్స్ ఉండేవి అనమాట. సో మ్యాండెలివ్ 1869 లో తన యొక్క పీరియాడిక్ టేబుల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో మ్యాండెలివ్ చేసిన తప్పు ఏంటంటే మ్యాండెలివ్ అన్ని ఎలిమెంట్స్ ని కూడా అటామిక్ మాస్ ని బేస్ చేసుకుని అరేంజ్ చేయడం వల్ల కొన్నిటి దగ్గర అతను కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. సో అతని డ్రాబ్యాక్స్ కూడా అదే చెప్పడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా డ్రాబ్యాక్స్ ఏంటంటే హైడ్రోజన్ యొక్క పొజిషన్ ని డిసైడ్ చేయడం. అలాగే కోబాల్ట్ అండ్ నికిల్ లో మనకి కోబాల్ట్ యొక్క వెయిట్ అనేది నికిల్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉండడం వల్ల దేన్ని ముందు పెట్టాలి, దేన్ని వెనకాల పెట్టాలి. ఎందుకంటే కోబాల్ట్ యొక్క అటామిక్ నంబర్ ని బేస్ చేసుకోవాలా, కోబాల్ట్ యొక్క అటామిక్ మాస్ ని బేస్ చేసుకోవాలి. అటామిక్ నంబర్ ప్రకారం అయితే సరిపోతుంది, కానీ అతను ఫస్ట్ నుంచి అటామిక్ మాస్ ని బేస్ చేసుకుని అన్ని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడం వల్ల కోబాల్ట్ కి నికిల్ కి సరైన పొజిషన్స్ ని చెప్పలేకపోయాడు. సో ఇలాంటి అలాగే ఐజోబార్స్ కండిషన్ కూడా ఇతనికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఆర్గాన్ కి, పొటాషియం కి, కాల్షియం కి మనకి సేమ్ అటామిక్ మాస్ 40 అటామిక్ మాస్ ఉండడం వల్ల దేన్ని ముందు పెట్టాలి? ఎందుకంటే ఇతను మెయిన్ గా అటామిక్ మాస్ ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ అరేంజ్ చేస్తున్నాడు. మూడిటికి సేమ్ మాస్ ఉంటే మనకి పొటాషియం కి, ఆర్గాన్ కి, ఈ కాల్షియం కి, ముఖ్యంగా ఆర్గాన్ కి, కాల్షియం కి సేమ్ అటామిక్ మాస్ ఉంటే దేన్ని ముందు పెట్టాలి? కాల్షియం నా, ఆర్గాన్ నా? అలాంటి కన్ఫ్యూజన్లు ఎదురయ్యాయి అనమాట. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ మనకి ఎవరు వచ్చారంటే హెన్రీ మోస్లే అనే ఆయన, యూకేకి చెందే ఆయన. ముఖ్యంగా ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ నేను అటామిక్ నంబర్ ని బేస్ చేసుకుని అరేంజ్ చేస్తాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా అరైజ్ అవ్వవు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. హైడ్రోజన్ ముఖ్యంగా అది ఫిజికల్ గా గ్యాసే అయినా కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మెటల్స్ గ్రూప్స్ తో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తో సమానంగా ఉండడం వల్ల నేను ఫస్ట్ గ్రూప్ లో పెడతాను. అలాగే కోబాల్ట్ అండ్ నికిల్ లో కోబాల్ట్ యొక్క ప్రోటాన్స్ అనేవి 27, నికిల్ యొక్క ప్రోటాన్స్ అనేవి 28. సో కోబాల్ట్ అనేది ఫస్ట్ ప్లేస్ చేస్తాను అకార్డింగ్ టు దేర్ అటామిక్ నంబర్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. అలా ఓకేనా? సో ఇవి మనకి లా ఆఫ్ ట్రేడ్స్ ఏదైతే డాబిన్నర్ కనిపెట్టారో ఆ లా ఆఫ్ ట్రేడ్స్ సాటిస్ఫై చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ అండి. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, లిథియం, సోడియం, పొటాషియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఏ ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ యొక్క యావరేజ్ అయినా అంటే ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేయడం, అది ఖచ్చితంగా మిడిల్ ఎలిమెంట్ కి సమానం అవ్వడం. ఇలా 3 ట్రేడ్స్ మాత్రమే కనిపెట్టారు. అంటే అవుట్ ఆఫ్ 30 ఎలిమెంట్స్ లో కేవలం 9 ఎలిమెంట్స్ కి మాత్రమే ఇతని యొక్క లా ఆఫ్ ట్రేడ్స్ అనేది పాసిబుల్ అయింది, మిగతా అన్నిటికీ ఫెయిల్యూర్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఎలిమెంట్ ఎక్స్ ఆఫ్ 2A గ్రూప్. సరే ఇక్కడ గమనించండి, మనకి ఏదైతే హెన్రీ మోస్లే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫాదర్ అని చెప్తున్నాము. సార్ పీరియాడిక్ టేబుల్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే మ్యాండెలివ్ అని చెప్తారు. ఎందుకంటే మాక్సిమం అతను అరేంజ్ చేసేసారు. చిన్న మార్పు, అటామిక్ మాస్ బదులు అటామిక్ నంబర్ చిన్న మార్పు చేయడం వల్ల హెన్రీ మోస్లే ఏం క్రెడిట్ కొట్టేశారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ అనే పేరు ఉంటే హెన్రీ మోస్లే అని చెప్పాలి ఫాదర్. పీరియాడిక్ టేబుల్ అని మాత్రమే ఉంటే మ్యాండెలివ్ అని చెప్పాలి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి? టోటల్ గా 18 గ్రూప్స్ ఉంటాయి. ఈ 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ గా చెప్పడం జరిగింది. ఈ 18 గ్రూప్స్ ని 7 పీరియడ్స్ ని ఇంకెలా అరేంజ్ చేశారంటే రోమన్ నంబర్స్ లో 1A to 7A, 1B to 7B అండ్ 3 8 గ్రూప్స్ అనమాట. సో ఇక్కడ 1A గ్రూప్ ఏంటి? ఇది 1A, ఇది 2A. మళ్ళీ 13th గ్రూప్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. 3A, 4A, 5A, 6A, 7A,
18th గ్రూప్ ఎలిమెంట్ దీనికి ఏ రోమన్ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే ఇది 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, ఎనెట్ గ్రూప్ ఎలిమెంట్స్, నోబెల్ క్లాస్ ఎలిమెంట్స్ అని అంటారు. ఇప్పుడు నేను 1 to 7A ఫిల్అప్ చేసేసాను. మిగిలినవి ఏంటి, 1B to 7B. ఫస్ట్ 1B ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 2B ఇక్కడ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ 3B నుంచి మళ్ళీ కాన్సిక్యూటివ్ గా ఉంటుంది అనమాట. 4B, 5B, 6B, 7B. ఏవైతే మిగిలిన 3 కాలమ్స్ ఉన్నాయో ఈ 3 కూడా 8B కలిగి ఉంటాయి. 8B రోమన్ సంఖ్యగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. 8B జస్ట్ 8 అండి, 8 రోమన్ లో, ఓకేనా, బి అనేది ఉండదు. సో ఇలా రోమన్ నెంబర్స్ తో ఇండికేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, 2A గ్రూప్ అండ్ 7A గ్రూప్. సో ఇక్కడ 2A గ్రూప్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. 2A గ్రూప్ ఎలిమెంట్ ఏంటండి, బెరీలియమే తీసుకున్నాం, బెరీలియం తీసుకున్నాం. ఇంకేమంటున్నాడు, 7A గ్రూప్. 7A గ్రూప్ ఎలిమెంట్ ఏంటి, 7A గ్రూప్ ఎలిమెంట్ ఫ్లోరిన్ తీసుకుందాం. ఇక్కడ నేను బెరీలియం, ఫ్లోరిన్. బెరీలియం ఏంటండి 2A గ్రూప్ ఎలిమెంట్, 7A గ్రూప్ ఎలిమెంట్ ఏంటి ఫ్లోరిన్. ఇక్కడ ఈ రెండింటిని కలిపితే ఒక కాంపౌండ్ ఫామ్ అయితే బెరీలియం ఫ్లోరిన్, ఏదో సంథింగ్ బెరీలియం ఫ్లోరైడ్. అలా కాంపౌండ్ ఫామ్ అయితే వీటి యొక్క వ్యాలెన్సీస్ ఏమవుతాయి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 3. అంటే దీని యొక్క వ్యాలెన్సీ ఎంత, వ్యాలెన్సీ కనిపెట్టాలంటే ఏం చేయాలి, అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లేదా ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ కి ఏది దగ్గరగా ఉంది. బెరీలియం కి దగ్గరగా ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ ఏంటి, బెరీలియం కి దగ్గరగా ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాస్, బెరీలియం 4 సార్, బెరీలియం 4, బెరీలియం అటామిక్ నెంబర్ 4. బెరీలియం అన్నది ఏ ఇనర్ట్ గ్యాస్ కి దగ్గరగా ఉంది, 4 అనేది 2 కి దగ్గరగా ఉందా, 10 కి దగ్గరగా ఉందా, హీలియం కి దగ్గరగా ఉంది, 2 కి దగ్గరగా ఉంది. అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ ని, ఇది 2 ఎలక్ట్రాన్స్ ని కోల్పోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అంటే 2 ఎలక్ట్రాన్స్ దాసోహం చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. సాక్రిఫైసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ డిఫైన్డ్ బై క్యాటియాన్. క్యాటియాన్ ఇది ఎలా ఇండికేట్ చేస్తారు, ప్లస్. సో బెరీలియం హీలియం గా మారాలంటే 2 ఎలక్ట్రాన్స్ సాక్రిఫై చేసింది. మరి ఫ్లోరిన్ చూడండి, ఫ్లోరిన్ అన్నది మనకి ఎంత అటామిక్ నంబర్, 9. 9 అన్నది దేనికి మధ్యన ఉంది, హీలియం కి నియాన్ కి దగ్గర మధ్యన ఉంది. ఫ్లోరిన్ అనేది హీలియం గా మారడం ఈజీయా, నియాన్ గా మారడం ఈజీయా అంటే 7 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వడం మంచిదా, లేకపోతే 1 ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడం మంచిదా, 1 ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడం మంచిది. అంటే ఈజీ అనమాట. అంటే ఫ్లోరిన్ 1 ఎలక్ట్రాన్ ఎవరైనా దాసోహం చేస్తే, దానం చేస్తే తీసుకుందాం అని చూస్తుంది అనమాట. అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ ఇండికేటెడ్ విత్ మైనస్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ యానియాన్. సో బెరీలియం, ఫ్లోరిన్, బెరీలియం యొక్క వ్యాలెన్సీ దాని ఎదురుగా రాయండి +2 అని, ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్సీ దాని ఎదురుగా రాయండి -1 అని. క్రిస్ క్రాస్ మెథడ్ అప్లై చేయండి. క్రిస్ క్రాస్ మెథడ్ అప్లై చేస్తే F2 BE1, 1 రాసినా రాయకపోయినా ఒకటే. అంటే ఏమైంది ఫ్రెండ్స్, 2A గ్రూప్ ఎలిమెంట్ ని ఏమని ఇండికేట్ చేశాడు, ఇక్కడ X అని ఇండికేట్ చేశాడు. అంటే బెరీలియం ప్లేస్ లో X రాయండి. 7A గ్రూప్ ఎలిమెంట్ ఏమని ఇండికేట్ చేశాడు, ఇక్కడ Y అని ఇండికేట్ చేశాడు. అంటే ఫ్లోరిన్ ప్లేస్ లో Y రాయండి. Y కింద ఏముంది, వ్యాలెన్సీ 2 ఉంది. సో XY2 అనే కాంపౌండ్ కింద ఫామ్ అవుతుంది. బెరీలియం ఆటమ్ ని ఫ్లోరిన్ ఆటమ్ ని కంబైన్ చేస్తే ఏ కాంపౌండ్ ఫామ్ అయింది, మనకి XY2 అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, విచ్ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ outer electronic configuration as a NS2 NP6. ఏం లేదండి, NS2 NP3, NP3 అంటే NP3 తో ఎండ్ అవుతున్నవి ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. NP3 తో ఏం ఎండ్ అవుతున్నాయి సార్, మనకి వ్యాలెన్సీస్ ని గమనించండి. వ్యాలెన్సీస్ చూస్తే మనకి 3 వ్యాలెన్సీ అనేది ఎక్కడెక్కడ ఉండొచ్చు సార్. మనకి నియాన్ అనేది నియాన్ లా మారడానికి ఎవరు చూస్తున్నారో చూడండి, అంటే ఎవరు ఎదురు చూస్తున్నారో చూడండి. ఎవరికైతే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అవడమో లాస్ అవడమో జరిగి ఈ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యో లేకపోతే గెయిన్ అయ్యో నియాన్ లాగా చేంజ్ అవుతున్నారు చూడండి. ఇక్కడ ఎవరు ఉన్నారు అలాగా, నైట్రోజన్. చూసారా, నైట్రోజన్ అనేది, నైట్రోజన్ ఎంత 7 ఉంది. ఇది 3 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయితే, 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అయితే, అంటే యానియాన్ లా మారి -3 ఉంటే నియాన్ లా మారిపోతుందట. అంటే నైట్రోజన్ గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తం కూడా, అంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తం కూడా
మనకి NH2 NP3ని కలిగి ఉంటాయి. ఇది ఎలా సార్? ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఎగ్జాంపుల్ చూద్దాం. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. 1s2 2s2 2 + 2 4 అయిపోయింది. ఇంకా ఎంత మిగిలింది? 2p3. సో ఇక్కడ NH2 NP3 సాటిస్ఫై అయిందా నైట్రోజన్ కి? మిగతావి కూడా చూద్దాం. ఫాస్ఫరస్ ఉంది. ఫాస్ఫరస్ 15. 1s2 2s2 2p6 3s2 10 + 2 12. ఇంకా ఎంత ఉంది? 3p3. అంటే ఇది కూడా NH2 NP3 ఫార్మేట్ లోనే ఉంది. ఈ మొత్తం గ్రూప్ ఎలిమెంట్స్ అంతే కూడా NH2 NP3 ఫార్మేట్ లోనే ఉంటాయండి. మరి ఇది రోమన్ సంఖ్యలో ఇది 15th గ్రూప్ ఎలిమెంట్ అంటున్నాం. కానీ రోమన్ నెంబర్ లో రోమన్ గ్రూప్ గా ఏ రోమన్ నెంబర్ దీనికి ఇండికేట్ చేశారు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది 1A, ఇది 2A, ఇది 3A, ఇది 4A, ఇది 5A. అంటే మనకి 15th గ్రూప్ ఎలిమెంట్ అన్నా 5A గ్రూప్ ఎలిమెంట్ అన్నా ఒకటే. సో మనకి ఇక్కడ ఏం ఆన్సర్ అవుతుంది? 5A ఇస్ ద రైట్ ఆన్సర్. 5A గ్రూప్ లో ఉన్నటువంటి నైట్రోజన్, సల్ఫర్ ఇలాంటి మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్, మాస్కోవియం ఈ గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తం అంతా కూడా మనకి NH2 NP3ని కలిగి ఉన్నాయి. అంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ Sb, బిస్మత్, మాస్కోవియం ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి NH2 NP3 ఫార్మేట్ లోనే ఉన్నాయి అని మనకు అర్థం అనమాట. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఏ లార్జెస్ట్ అటామిక్ సైజ్? సార్ అటామిక్ సైజ్ అంటే మనకి ఏం లేదండి. మనకి ఇది గ్రూప్స్ లో పీరియడ్స్ లో ఎలా ఉంటుంది అంటే మీరు పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో ఆ పీరియాడిక్ టేబుల్ లో ఒక కార్నర్ ని ఈ కార్నర్ ని చూస్ చేసుకోండి. ఈ కార్నర్ దగ్గర అటామిక్ సైజ్ గాని అలాగే మెటాలిక్ ప్రాపర్టీస్ గాని ఎలక్ట్రో పాజిటివిటీ గాని ఇవన్నీ ఎలా అవుతాయి అంటే గ్రూప్స్ లోని పీరియడ్స్ లోని ఎలా వ్యారీ అవుతున్నాయి అంటే జస్ట్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ సింబల్ తీసుకోండి. ఏ ఫర్ అటామిక్, ఏ ఫర్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా జస్ట్ యాంటీ క్లాక్ వైజ్ సింబల్ గీసారు కదా ఈ కార్నర్ లో. దీన్ని బ్రేకప్ చేయండి. బ్రేకప్ చేస్తే ఇలా ఒకటి వస్తుంది అనమాట. అంటే ఏంటి మీనింగ్? ఇది హెడ్ పోర్షన్ అనేది హై, టైల్ పోర్షన్ అనేది లో. అంటే పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొలది అటామిక్ సైజ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. హై టు లో అవుతుంది. పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొలది అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజే కాదు, ఈ మూడు కూడా సేమ్ ఇదే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అలాగే ఇది ఏమనుకున్నా, టైల్ పోర్షన్ ని లో అనుకున్నాం, హెడ్ పోర్షన్ ఏమనుకున్నాం, హై అనుకున్నాం. అంటే ఈ యారో సింబల్ బట్టి మనకి మీనింగ్ ఏమర్థం అవుతుంది? గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ అనేది లేదా అటామిక్ సైజ్ కానీ మెటాలిక్ ప్రాపర్టీస్ కానీ ఎలక్ట్రో పాజిటివిటీ కానీ ఈ మూడు ప్రాపర్టీస్ కూడా గ్రూప్స్ లో ఏమవుతున్నాయండి? టాప్ టు బాటమ్ వెళ్తున్న కొలది ఇంక్రీజ్ అవుతుంది. లో టు హై అంటే టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది, లో టు హై అనమాట. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ 4, మాగ్నీషియం 12, కాల్షియం ఎంతండి? 20, బేరియం సమ్ 50 అలా ఉంటుంది. అంటే మనకి సెకండ్ పీరియడ్ లోనే వస్తుందని మీనింగ్ అర్థమవుతుంది. బెరీలియం, మాగ్నీషియం, కాల్షియం, బేరియం. తెలివిగా వీడు సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ లోనే ఎలిమెంట్స్ ఇచ్చారండి. అంటే మనకి గ్రూప్స్ లో కిందకి వెళ్తున్న కొలది అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో బేరియం అనేది అన్నిటికన్నా అతి పెద్ద అటామిక్ సైజ్ కలిగినది. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది కెమిస్ట్రీ. సో మనం సిరీస్ ఆఫ్ లెక్చర్స్ తో ఇంకా కలుద్దాం ఫ్రెండ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్ని కూడా చేద్దాం. వీడియోస్ అనేవి షార్ట్ వీడియోస్ గా చేద్దాం. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చదవడానికి కూడా. సో మనం అంటిల్ అవర్ ఎగ్జామ్ కంప్లీషన్ వరకు కూడా మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉందాం. ఓకేనా? సో మన టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.